అభ్యర్థి క్యూ 12th జూలై 1993 12th జూలై 1993 అనేది వాడు ఇచ్చాడు. అంటే ఏజ్ ఇచ్చాడు, అంటే ఇయర్ ఇస్తున్నాడు, పుట్టిన తేదీ, జన్మించాడు. అతను మెకానికల్ విభాగంలో యూజీ మరియు పీజీ, మెకానికల్ విభాగంలో యూజీ పీజీ అంటే మెకానికల్ బ్రాంచ్ చేశాడు. బీటెక్లోను మెకానికలే అండ్ పీజీలోను మెకానికల్ బ్రాంచే పూర్తి చేశాడు. మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లో 70%, మళ్ళా గ్రాడ్యుయేషన్లో 75% మార్కులు సాధించాడు. అతను 5 ఏళ్ళు ఒక ఇన్స్టిట్యూట్, 5 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూట్లో టీచింగ్లో పనిచేస్తున్నాడు. ఎంపిక ప్రక్రియలో 50% మార్కులు సాధించాడు. ఇక్కడ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయినాయా అంటే చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏజ్ చెక్ చేయాలి. ఏజ్ చెక్ చేసే క్రమంలో అతను ఎప్పుడు ఇచ్చాడు, వాడు 1/6/2017 నాటికి 25 కన్నా ఎక్కువ ఉండాలి, 35 కన్నా తక్కువే ఉండాలి. ఇక్కడ అతను పుట్టింది ఎప్పుడు, 12th జూలై 1983. ఓకే, సబ్ట్రాక్షన్ చేస్తే 4, ఇక్కడ వాల్యూ 3, అంటే మనకి ఇంకా ఏజ్ 34. ఇంకా 34 రన్నింగ్ అవుతూ ఉంది, 35 క్రాస్ అవ్వలేదు. కాబట్టి ఏజ్ అనేది సాటిస్ఫై, ఏజ్ సక్సెస్ అయ్యాడు, ఏజ్ మ్యాచ్ అయింది. తర్వాత సెకండ్ కండిషన్ ఏం రావాలి, బీటెక్లో ఎంత శాతం రావాలంటే 70% రావాలి. ఒక ఇక్కడ బీటెక్లో ఎంత ఇచ్చిందంటే ఇక్కడ బీటెక్లో 75% ఉంది. ఓకే, గ్రాడ్యుయేషన్లో 75% ఉంది. ఓకే, తర్వాత ఎంటెక్లో ఎంత ఉండాలి, 75 ఉండాలి, పీజీలో 75 ఉండాలి. కానీ ఇక్కడ పీజీలో 70% వచ్చింది, అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయింది. థర్డ్ కండిషన్ ఫెయిల్ అయింది, అంటే 75 రావాలి, మనోనికి 70% వచ్చింది. తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలిగా, కానీ మనోనికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఓకే. తర్వాత ఎంపిక పరీక్షలో ఎంట్రన్స్ టెస్ట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఎంత శాతం ఉండాలి అంటే 45% ఉండాలి, కానీ ఇక్కడ అతనికి వచ్చింది 50%. కాబట్టి ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఓకే. ఇప్పుడు ఆ అభ్యర్థిని ఎంపిక చేయాలా చేయకూడదా అంటే ఇక్కడ ఒక్కసారి చూస్తే 75% థర్డ్ కండిషన్స్ రాంగ్ అయితే అతను బీటెక్లో 80% సాధించాలి. అలా వస్తే లెక్చరర్ రెఫరెన్స్ చేయాలి. ఇప్పుడు బీటెక్లో 80% వచ్చిందా అంటే 80% రాలే, 80% రాలే, ఎంత వచ్చింది, ఇక్కడ 70% వచ్చింది. కాబట్టి అతని ఎంపిక చేయాలంటే ఎంపిక చేయకూడదు. ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అవ్వలేదు, రెఫరెన్స్ కూడా చెల్లట్లేదు, లెక్చరర్ రెఫరెన్స్ కూడా సరిపోవట్లేదు. కాబట్టి ఈ అభ్యర్థిని క్యూ అనే అభ్యర్థిని ఎంపిక చేయాలంటే ఎంపిక చేయకూడదు. అది మనకి ఏ ఆప్షన్లో ఉంది అంటే ఎంపిక చేయకూడదు అనేది. అభ్యర్థిని ఎంపిక చేయకుంటే మనం ఏం తీసుకోవాలంటే సెకండ్ ఆప్షన్ సెకండ్ బి ఈజే మన రైట్ ఆన్సర్ అవుతుంది.